యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ముప్పై కృష్ణలోపరి. ఈరోజు వచ్చింది మనం ప్యూర్ సిల్క్ సెమీస్. ఇగో ఇప్పుడు నేను కూడా అదే వేర్ చేశానండి. 925లో ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నాను. ఇక దాంట్లో కొన్ని శారీస్ చూద్దాం, తర్వాత కొన్ని ఏమో మహేశ్వరి సిల్క్స్లో చూద్దామండి. 1250 నుంచి స్టార్ట్ అయ్యి ఐ థింక్ 1650 అక్కడ వరకు ఉన్నట్టున్నాయి. అవన్నీ కూడా చూసేద్దామండి. అలాగే నో సిఓడి ఆప్షన్ అండి, నో రిటర్న్స్, నో ఎక్స్చేంజెస్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందరూ, ఓకేనా? అలాగే కొత్త వారికి స్వాగతం అండి. అందరూ ఒక లైక్ ఇచ్చేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారంతా మంచి మంచి శారీస్తో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. అట్లాగే చాలా బాగుందండి. నేను కూడా ఇంతకుముందు ఒక చీర తీసుకున్నాను. ఇది సెకండ్ శారీ మాట నాది. చాలా లైట్ వెయిట్ అండి. అసలు డ్యూరబిలిటీ చాలా బాగుందండి. వాష్ చేస్తే కూడా అచ్చంగా మన ఇంకా ప్యూర్ సిల్క్ అయితే కొంచెం డెలికేట్ వాష్ ఉంటుంది. ఐ మీన్ అంటే గవిక్కిని మనం 6,000-7,000 అలా పెట్టి మనం కొన్నప్పుడు ఇంట్లో ఉతకాలంటే కూడా భయపడతాం కదా, డ్రై వాష్ చేయటం అలా ఉంటుంది. బట్ ఆ డెలికేసీ దీంట్లో ఉంది, కానీ అంత డెలికేట్ కాదన్నమాట. మనం హాయిగా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, హోమ్ వాష్ చేసుకోవచ్చు, నీట్గా మనం ఐరన్ చేసుకొని కట్టేసుకోవచ్చు అన్నమాట. అంత బాగున్నాయండి. నాకైతే చాలా నచ్చిందండి. డైలీ యూజ్, ఆఫీస్ యూజ్, ఏంటంటే మనకి అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి, ప్లస్ ట్రావెలింగ్. అసలు ట్రావెలింగ్లో కూడా శారీ నలగదండి. ఇగో దిస్ ఇస్ మై సెకండ్ శారీ. ఇప్పుడు నేను చూపించేది మీకు డార్క్ రమా గ్రీన్లో అవుతుందండి. ఇగో చూడండి, ఓపెన్ చేసి కడితే శారీ ఈ రకంగా ఉంటుందండి. అన్నీ కూడా విత్ బ్లౌజ్ శారీస్ అండి. బ్లౌజ్ పీస్ వచ్చి మనకి కట్ చెంగులో ఇచ్చారండి. నేను నా కస్టమర్స్కి ఇచ్చే చీరలన్నీ కూడా ఒక్కొక్కటి నేను తీసుకొని కంపల్సరీ కట్టుకుంటానండి. ఎందుకంటే అది వాష్ చేయాలి నేను కూడా. అసలు అది ఎట్లా ఉంది ముందు నేను సాటిస్ఫై అవ్వగలనా లేదా అని చూసుకుంటాను అనమాట. చూసి నేను మీ అందరికీ పరిచయం చేస్తాను అనమాట. ఇది చక్కటి మనకి రమ గ్రీన్ ఆర్ పికాక్ గ్రీన్ అని కూడా చెప్పచ్చండి దాంట్లో అన్నమాట. కానీ అంటే మెటీరియల్లో చాలా, క్లాత్లో కూడా మంచి షైనింగ్ ఉందండి, సాఫ్ట్నెస్ ఉందండి. అది దిస్ ఈజ్ పళ్ళు పట్టు అండి. పైన కింద బోర్డర్ వస్తుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఇట్లా ఉంటుందండి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది అన్నమాట. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి, చక్కటి కలర్స్. ప్రతి కలర్లో కూడా మెటీరియల్లో షైనింగ్ వచ్చిందండి. ఎందుకంటే దీంట్లో కొంచెం కలనేత కూడా ఉందన్నమాట. దానివల్ల షైనింగ్ ఉంది, మంచి షైనింగ్ ఉందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 925, ఫ్రీ షిప్పింగ్ అండి. బ్లౌజ్ సేమ్ అనండి మనకి, దాంట్లో మీకు డోకా లేదు, సేమ్ బ్లౌజ్ ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేటప్పటికి చక్కటి ఆరెంజ్ అవుతుందండి. ఆరెంజ్ అండ్ బ్రిక్ కలిస్తే ఎలా ఉంటుందో అట్లా ఉందన్నమాట. చక్కటి ఆరెంజ్ కలర్ అండి ఇది, ఓకేనా? అంతా కూడా మనకి ప్రింట్ కూడానండి ఎగ్జాక్ట్లీ మనకి ప్యూర్ సిల్క్ ప్రింటే ఇచ్చాడనమాట. దానివల్ల అసలు చెప్పితే తప్ప ఎవరికి అసలు అనుమానం కూడా రాదు ఇది ప్యూర్ సిల్క్ కాదా అవునా అని. అంత ఇదిగా ఉంది. వెయిట్లెస్ శారీస్ అండి. ఇగో దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. దిస్ ఇస్ మనకి ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి, ఓకేనా? కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. కలర్ కూడా చాలా చాలా బాగుంటుంది. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. బ్లౌజ్ పీస్ మాత్రం మనకి ప్లెయిన్ వస్తుందండి. ప్రతి చీరకి కూడా బ్యాక్గ్రౌండ్ ఏది ఉంటుందో అదే బ్లౌజ్ పీస్ ఇస్తున్నాడు అనమాట. తర్వాత ఇది వచ్చేటప్పటికి మనకి మెరూన్ అండ్ బర్గండి, అంటే మెరూన్ కలర్ అండి. ఇది డార్క్ మెరూన్ అవుతుంది. మంచి బ్లాకిష్ మెరూన్ అనమాట. ఇదిగోండి, ఓపెన్ చేసి కడితే శారీ ఈ రకంగా ఉంటుందండి. శారీ అయితే మాత్రం ఒక్క అంటే కలర్ వల్ల మంచి అట్రాక్షన్ ఉందండి. చాలా బాగున్నాయి అన్నమాట. అసలు చూస్తుంటే మాత్రం ఏ చీరకి ఆ చీర కట్టేసుకోవాలనిపిస్తుంది, అట్లా ఉన్నాయి.
చూడండి ఎంత బాగుందో. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు. పైన కింద కూడా మనకి బోర్డర్ వస్తుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 925 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి మనకి వైన్ కలర్ అని చెప్పచ్చు, బర్గండి కలర్ అంటే బీట్రూట్ కలర్ అని కూడా చెప్పచ్చు మనం. ఇదిగోండి ఇలా ఉంటుందండి. ఓపెన్ చేసి కడితే ఈ రకంగా ఉంటుంది. అన్నీ కూడా క్యాట్లాగ్ శారీస్ అండి. ఏం బాగుందోనండి కలర్ అయితే, సూపర్ కలర్ ఇది. నా ఫేవరెట్ కలర్ ఇది. ఇది పళ్ళు పట్ ఇలా ఉంటుందండి. ఇది పళ్ళు పట్ మనకి. ఇది వచ్చేటప్పటికి ఓవరాల్ శారీ అండి. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 925 అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. 925 శారీ కాస్ట్. ఇది వచ్చేటప్పటికి చక్కటి ప్యారెట్ గ్రీన్ అండి. ఓపెన్ చేసి కడితే ఈ రకంగా ఉంటుందండి. చక్కటి ప్యారెట్ గ్రీన్ అండి. అసలు డైలీ యూస్కి, ఆఫీస్ యూస్కి, తర్వాత అండి అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి, మనకి ట్రావెలింగ్లో కూడానండి అస్సలు నలగదండి శారీ. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం అంటే మనం వేర్ చేసి ఉన్నా కూడా శారీ ఇరిటేషన్ రాదు. నెంబర్ 1. నెంబర్ 2, చీర నలగదండి, అస్సలు నలగదు. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. ఎంత బాగుందో చూడండి పళ్ళు. దిస్ ఇస్ పళ్ళు పట్టు. ఇది వచ్చేటప్పటికి మీకు చక్కటి ప్యారెట్ గ్రీన్ అండి. అయ్యో, ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి జస్ట్ ప్యారెట్ గ్రీన్ ఉంటుందండి, ప్లెయిన్. ఇది బ్లౌజ్ పీస్ అండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఇది వచ్చేటప్పటికి మళ్ళీ మనకి చక్కటి బ్రింజాల్ కలర్ అండి, వంకాయ రంగు అంటాం కదా అది. లెవెండర్లో డార్క్ కలర్ అవుతుంది, వైలెట్ కలర్ అని చెప్పచ్చు మనం. లావెండర్ కాదు, వైలెట్ కలర్ అని చెప్పచ్చు. ఓపెన్ చేసి కడితే శారీ ఈ రకంగా ఉంటుంది. వైలెట్ కలర్, చక్కటి వైలెట్ అండి ఇది. చాలా షేడ్స్ ఉంటాయి కదా వైలెట్లో, ఈ షేడ్ బాగుంటుంది. కొన్ని షేడ్స్ అందంగా ఉంటాయండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. పళ్ళు పట్టు మీకు ఇలా ఉంటుంది అన్నమాట. అట్లాగే ఇది వచ్చేటప్పటికి మీకు ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. పైన కింద బోర్డర్ ఉంటుంది అన్నమాట. ఐదు కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 925 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇక ఇప్పుడు నేను కట్టిన కొంచెం సర్ఫ్ బ్లూలోకి వస్తుంది, బ్లూ కలరు. ఇది వచ్చేటప్పటికి వైలెట్లో ఇంకొక షేడ్ అన్నమాట, డార్క్ షేడ్ అవుతుంది ఇది. అదొక రకమైన వైలెట్, ఇదొక రకమైన, ఇది ఐ మీన్ ఇండిగో బ్లూ అని కూడా చెప్పచ్చండి దీన్ని. వైలెట్ అండ్ ఇండిగో బ్లూ కలిస్తే ఈ రకంగా ఉంటుంది. బ్లూలో ఇది ఒక షేడ్ అని చెప్పచ్చులేండి, వైలెట్ కాదు. అయిపోయింది. పళ్ళు పట్ ఇలా ఉంటుందండి. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 925. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఇది వచ్చేటప్పటికి చక్కటి పింక్ అవుతుందండి. ఇది డిజైన్ మారింది మళ్ళీ. ఇది ఓపెన్ చేసి కడితే ఇదంతా అడ్డంగా ఉంటుందండి డిజైన్. ఓపెన్ చేసి కడితే ఓవరాల్ డిజైన్ అన్నమాట ఇది.
ఇట్లా ఉంటుందన్నమాట. కొంచెం మనకి వర్లీ ప్రింట్ లాగా ఉంటుందన్నమాట ఇది. అన్నీ కూడా విత్ బ్లౌజ్ శారీసేనండి. ఇది వచ్చేటప్పటికి మీకు అడ్డంగా ఉంటుందన్నమాట. మనకి ఓపెనింగ్లో బ్లౌజ్ పీస్ ఇచ్చేస్తారు. ఇగో దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఈ శారీకి ఇట్లా వస్తుంది. ఇటు తిప్పితే మనకి పళ్ళు ఉంటుందన్నమాట. ఇందులో దిస్ ఇస్ పళ్ళుకి అటాచ్మెంట్ ఇచ్చాడండి బ్లౌజ్ పీస్. దీనికి మరి ఈ శారీస్కి ఎందుకు అట్లా ఇచ్చాడు. ఇగో దిస్ ఇస్ పళ్ళు పట్టండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు. ఓవరాల్ శారీ వచ్చేటప్పటికి ఈ రకంగా ఉంటుందండి. శారీ మొత్తం ఇట్లా అడ్డంగా ఉంటుంది అన్నమాట. చాలా రిలీజ్ చేసాం ఇవి కూడా మనం. ఓకేనా. ఇది మనకి బ్లౌజ్ పీస్ అవుతుంది అన్నమాట శారీలో. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 925 అండి, ఫ్రీ షిప్పింగ్. ఇది వచ్చేటప్పటికి డార్క్ అల్లివ్ గ్రీన్ అండి. ఇక చూసారా, ఓపెన్ చేసి కడితే ఇలా ఉంటుందండి. లాస్ట్ టైం కూడా రిలీజ్ చేశాను. సరే, ఇదే కలర్ ఇదే డిజైన్స్ కూడా రిలీజ్ చేసాం అన్నమాట. బాగా వెళ్ళిపోయినాయండి అన్నీ కూడా. ఓవరాల్ సారీ ఇలా ఉంటుందండి. మొత్తం కూడా అడ్డంగా వస్తుంది అన్నమాట డిజైన్. ఇది పళ్ళు, సారీ బ్లౌజ్ పీస్ అండి. స్టార్టింగ్లోనే బ్లౌజ్ పీస్ ఇస్తాడనమాట. తర్వాత మనం ఆ చీరకున్నట్టే ఉంటుందండి పళ్ళు వచ్చేటప్పటికి మీకు. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఇదంతా పళ్ళు పార్ట్ అండి. ఎందుకంటే మళ్ళీ మడతలు పోతాయి అని చెప్పి నేను ఓపెన్ చేయట్లేదండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు మొత్తం ఇట్లా ఉంటుందండి. అంత అడ్డంగా ఉంటుంది అన్నమాట డిజైన్. వర్లీ ప్రింట్ లాగా ఉంటుందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 925, ఫ్రీ షిప్పింగ్. చాలా వెయిట్లెస్ అండి. ఎంత హాయిగా ఉంటాయి అంటే అంత బాగుంటాయి అన్నమాట ఈ శారీస్. ఈ వాషింగ్ మిషన్లో కూడా వేసుకోవచ్చు అండి. బట్ లిటిల్ బిట్ డెలికేట్లో పెట్టి క్యాట్ వేసుకోవాలన్నమాట. లాండ్రీ బ్యాగ్స్లో యూస్ చేసుకుంటే నీట్గా ఉంటాయండి. ఏం ముడత కూడా రాదు చీర. దిస్ ఈజ్ నెవీ బ్లూ అండి. నెవీ బ్లూ, డార్క్ నెవీ బ్లూ అవుతుందన్నమాట. ఓపెన్ చేసి కడితే ఈ రకంగా ఉంటుంది. ఓవరాల్ శారీ మొత్తం ఇదే డిజైన్ అండి. ఇందాక అక్కడ చూపించాను కదా, ఆ శారీ లాగానే అంతా అడ్డం డిజైన్ అన్నమాట. మనకి ఫస్ట్ స్టార్టింగ్లోని ఇగో బ్లౌజ్ పీస్ ఇచ్చేస్తున్నాడు. ఇది బ్లౌజ్ పీస్ అండి. చక్కటి డైమండ్ డిజైన్ ఇచ్చాడు బ్లౌజ్ మీద. ఇగో దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. పళ్ళు దానికి వచ్చినట్టే వచ్చింది. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఓకే. ఇది వచ్చేటప్పటికి మీకు ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 925, ఫ్రీ షిప్పింగ్ అండి. ఈ శారీస్ ఇక్కడితో అయిపోయినాయండి. ఇక మనకి ఇప్పుడు మన లీవ్ అటాక్తో ఉన్న మహేశ్వరి సిల్క్స్ అండి. మహేశ్వరి సిల్క్స్ అండి. మోస్ట్లీ మహేశ్వరి సిల్క్స్ ఉన్నాయి. ఇదిగోండి లీవ్ అటాక్ ఇది. ఓకేనా. 1250 అండి శారీ కాస్ట్. ఇప్పుడు బాగా వెళ్తున్నాయండి. అసలు రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి ఇవి. కొత్త పాత ఉండదు చీరకి. ట్రావెలింగ్ బాగుంటాయి, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి బాగుంటాయి. అట్ ది సేమ్ టైం డైలీ యూస్, ఆఫీస్ యూస్ అన్నిటి కూడా బాగుంటుందండి. కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇగోండి పైన కింద కూడా మనకి ఒక నియర్లీ 1 ఇంచ్ వరకు మనకి కాపర్ బార్డర్ ఇచ్చాడనమాట. డార్క్ బ్రౌన్ అండి. ఇవంతా కూడా మనకి స్క్రీన్ ప్రింట్స్ అండి, లేదా బగ్రూ ప్రింట్స్ వచ్చినాయి అన్నమాట. అది బగ్రూ ప్రింట్స్ లాగా ఉండే స్క్రీన్ ప్రింట్స్ అన్నమాట ఇవి. ఇగో దిస్ ఇస్ పళ్ళు పట్టు. బ్రౌన్ అండి. బ్రౌన్ మీద ఆరెంజ్ అండ్ ఒకలాంటి బ్లూ ఇచ్చాడండి. లైట్ బ్లూ, ఆరెంజ్, బ్రౌన్
ఏవో ఉన్నాయి ఇంకా కలర్స్. కాపర్ కలర్ కూడా ఇచ్చాడు. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఇలా ఉంటుందండి. శారీ మొత్తం ఇట్లా ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఎంత బాగా ఇచ్చాడు చూడండి, డిజైనర్ వేర్ లాగా చక్కగా బ్రౌన్ మీద ఆరెంజ్తో ఇచ్చాడు అనమాట. చాలా బాగుందండి శారీ. అస్సలు అసలు వీటికైతే లివర్ ట్యాగ్ కదండి ఇవి. అస్సలు మీకు ఏంటంటే టోకనే ఉండదండి. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు ఈ శారీస్. జరీ నల్లబట్టంగానే ముడతబడతంగానే ఉండదండి. చాలా ఎంత హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయండి. అట్ ది సేమ్ టైం చక్కటి నెరవు పొడవు రెండు బాగున్నాయండి ఈ శారీస్కి. అట్లాగే ఇది మనకి వెయిట్లెస్ కూడానండి శారీస్. మెటీరియల్ కూడా చాలా మృదువుగా ఉంటుందండి. బ్లాక్ లాస్ట్ టైం 3 పీసెస్ రిలీజ్ చేసాం, వెళ్ళిపోయినాయి. 3 కూడా వెళ్ళిపోయినాయి అన్నమాట. ఇక చూడండి ఇది ఎంత బాగుందో అసలు. బ్లాక్ మీద చక్కటి కాపర్ జరీతో ఇచ్చాడండి. బ్యూటిఫుల్ అండి. అసలు ఎంత పాము కుబుసంలాగా ఉందండి మెటీరియల్ మాత్రం. చాలా వెయిట్లెస్ అండి. చాలా అంటే చాలా బాగుందండి. అయితే చూడండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. బ్లాక్ మీద మంచి బ్లాక్ అండి. బ్లాక్ మీద కొంచెం వైట్ అండ్ కోరా కలిస్తే ఎలా ఉంటుందో అట్లా ఇచ్చాడు. పైన కింద కాపర్ జరీ ఇచ్చాడు అన్నమాట. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఇట్లా ఉంటుంది. శారీ అంతా కూడా లీఫ్ డిజైన్ ఇచ్చాడు అనమాట. కింద కూడా మనకి బోర్డర్ అంతా కూడా లీఫ్ డిజైనే ఉంది. ఓకేనా. ఇక్కడికి వచ్చేటప్పుడు మీకు బ్లౌజ్ పీస్ అండి. ఇది బ్లౌజ్ పీస్ ఏం చేసంటే బోర్డరు బ్లౌజ్ అంటే ఐ మీన్ హ్యాండ్స్కి బ్లౌజ్ సారీ బోర్డర్ వచ్చేటట్టు వేసాడు అనమాట. బ్లౌజ్ పీస్కి ఓన్లీ వన్ సైడే ఇచ్చాడు అనమాట. ఇది కూడా లివర్ ట్యాగ్తోనే ఉందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1250. యా, ఈ శారీ కూడా మనకి 1250 అండి. ఇది చక్కటి బ్రౌన్ అండి, మంచి బ్రౌన్ అన్నమాట. కాఫీ బ్రౌను, చాలా చక్కటి బ్రౌన్ ఇది. ఎంత బాగుందోనండి, బ్యూటిఫుల్. కట్టుకుంటే చాలా అందంగా ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. దిస్ ఇస్ పళ్ళు బట్ ఇదంతా కూడా మనకి చక్కగా అంటే ఫ్లోరల్ డిజైన్ ఉంది, లీఫ్ ఉంది. అంటే కొంచెం మనకి సన్ఫ్లవర్ లాగా సన్నగా పొడవుగా ఇచ్చాడు అనమాట అంతా. చూడండి, న్యూ డిజైన్. పళ్ళు పట్, ఫ్రంట్ పట్ అండి. పైన కింద కూడా బోర్డర్ ఉంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. లోటస్ డిజైన్ అండి. శారీ మొత్తం లోటస్లో వచ్చింది అన్నమాట. ఇగోండి, ఓకేనా. పైన కింద ఒక 1/2 ఇంచ్ మనకి ఏంటంటే ఇది ఎల్లో జరీ ఇచ్చాడండి. కాపర్ కాదు, ఎల్లో జరీ ఇచ్చాడు అనమాట. బ్లౌజ్ పీస్కి వచ్చేటప్పటికి మీకు ఇదిగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ప్లెయిన్ ఇచ్చి కింద బోర్డర్ ఇచ్చాడు అనమాట. బోర్డర్కి మళ్ళీ జరీ కూడా ఉందన్నమాట బ్లౌజ్కి. శారీ కాస్ట్ వచ్చి 1250 అండి. ఫ్రీ షిప్పింగ్. కావాల్సిన వాళ్ళు ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. అలాగే ఒక లైక్ ఇచ్చేసేయండి. నేను ఇంత కష్టపడి మీకోసం చూపిస్తున్నాను కదా, మీరు కూడా నాకు ఒక చిన్న లైక్ ఇస్తే చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. ఇది వచ్చేటప్పటికి మనకి ఇది మెటీరియల్ ఇంకా సాఫ్ట్ మెటీరియల్ అండి. ఇది చాలా రిలీజ్ చేసాం ఈ శారీస్ కూడా మనం. 1325లో ఉందండి ఈ శారీ వచ్చి. ఇదంతా కూడా మనకి పటోలా డిజైన్ అనమాట. వితౌట్ జరీ అండి ఇవి. వితౌట్ జరీ శారీస్ అన్నమాట ఇవి. మన కాశ్మీర్ సిల్క్ లాగా ఉందండి మెటీరియల్ అయితే. బాగా వెళ్ళిపోయినాయండి ఈ చీరలు కూడా. నేను రిలీజ్ చేసినట్టు వెళ్ళిపోయింది అనమాట ఈ శారీస్ కూడా. పటోలా డిజైన్ అండి. పైన కింద మనకి బోర్డర్ ఉంటుంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. చూస్తున్నా, ఇది బ్లౌజ్ పీస్ అండి. మీకు ఇట్లా వచ్చింది కదా, డైమండ్ డిజైన్ వచ్చింది అనమాట. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్.
మీకు పళ్ళు వచ్చేటప్పటికి లోపలికి పెట్టాడు, తీసేస్తున్నాను నేను. ఇగోండి పళ్ళు, దిస్ ఇస్ పళ్ళు అండి. ఇది చక్కటి మనకి ఒకలాంటి ఏమందంటే ఏమంటారు, ఇదేంటి కలర్కి వచ్చేటప్పటికండి మనకి ఏమో ఎలా చెప్పాలో కూడా తెలియట్లా, ఒక మట్టి కలర్, ఇంగ్లీష్ కలర్ అనే చెప్తానండి. ఇవి కోమల్ సిల్క్స్ వాళ్ళు రిలీజ్ చేశారండి, టస్సర్ సిల్క్స్ అని ఇచ్చాడండి. అది అందుకనే మెటీరియల్ చాలా బాగుందన్నమాట. ఇవి టస్సర్ సిల్క్స్ అండి. కొన్ని ఉన్నాయి అంటున్నా, లాస్ట్ టైం రిలీజ్ చేస్తాను, 2-3 టైమ్స్ రిలీజ్ అయిపోయినాయి ఇవి మనకి. టస్సర్ సిల్క్స్ అండి ఇవి, సెమీస్, నాట్ ప్యూర్ అండి, అది కూడా చెప్తున్నాను మీకు నేను, సెమీస్. దిస్ ఇస్ ఈ లాస్ట్లో ఉన్నది బ్లౌజ్ పీస్, డైమండ్ షేప్లో ఉంది. మిక్సింగ్లో ఉన్నాయి అన్నీ. మళ్ళీ ఇది లీవా ట్యాక్తో ఉంది. దిస్ ఇస్ మహేశ్వరి సిల్క్స్ అన్నమాట. మళ్ళీ ఇది బా, ఇది కూడా ఎంత బాగుందో చూడండి, కొంచెం ఇంగ్లీష్ కలరేనండి. దిస్ ఈజ్ ఆల్సో ఇంగ్లీష్ కలర్. చూడండి ఎంత బాగుందో, లైట్ కలర్ అనమాట. ఇగో దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి, ఇది ఫ్రంట్ పట్టు, పైన కింద కాపర్ జరీ వచ్చిందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఇక దిస్ ఇస్ లీవర్ టెక్ అండి. ఇగోండి ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. ఇప్పుడు ఇది కూడా ఓపెన్ అయిపోయింది. జారిపోయింది. ఓకేనండి. శారీ కాస్ట్ వచ్చి మనకి, శారీ కాస్ట్ వచ్చి 1480 అండి. ఈ శారీ కాస్ట్ మనకి 1480 పడుతుందండి విత్ బ్లౌజ్. శారీ ఓపెన్ అప్ అయిపోయింది అది కూడా. ఇది వచ్చేటప్పటికండి మనకి మెటీరియల్ అయితే అచ్చంగా మన ఏంటంటే ఎట్లా అంటే మన ఇది ఉంటుంది కదా, జూట్ కాటన్స్ అలా ఉంటాయి కదా, కొంచెం నక్కి నక్కిగా ఉంటుంది కదా, ఆ టైప్లో ఉందండి. కోటా ఆ టైప్లో ఉంటుంది అన్నమాట. కానీ సిల్కేనండి ఇది, లీబా ట్యాక్తో ఉండి. దిస్ ఈజ్ ఆల్సో మహేశ్వరి సిల్క్స్ అండి. చాలా బాగుంటుందండి. ఏంటంటే ఇది జరీ ఉండదు, ఎక్కువగా జరీ లేకుండా వస్తుందన్నమాట. కొంతమందికి జరీ ఇష్టం ఉండదు కదండి, అట్లాంటి వాళ్ళు ఈ శారీస్ ప్రిఫర్ చేయొచ్చండి చక్కగా. ఇది ఆఫీస్ యూస్, డైలీ యూస్, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి, అండ్ ట్రావెలింగ్లో కూడా చాలా బాగుంటుందండి. చక్కటి స్లేట్ కలర్ అండి, యాష్ కలర్ అన్నమాట. ఇది సిమెంట్ కలర్, యాష్ కలర్, స్లేట్ కలర్ అలా చెప్పచ్చు మనం. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేటప్పటికి అంతా జకాట్ టైప్లో ఇచ్చాడనమాట. అది టిష్యూ టైప్లో ఉంటుంది అన్నమాట బ్లౌజ్. పళ్ళు పార్ట్, ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉన్నాయి. ఈ శారీస్ కూడా అంతండి, ఎన్ని ఓపెన్ చేస్తే అన్నీ వెళ్ళిపోయినాయి అన్నమాట మాకు. 1550 అండి శారీ కాస్ట్. శారీ కాస్ట్ వచ్చి మనకి 1550 అండి, ఫ్రీ షిప్పింగ్. $1550 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికండి చక్కటి ఒకలాంటి గ్రీన్ అండి, మెహందీ గ్రీన్ లాగా ఉంది. దానికి డార్క్ అండ్ లైట్ షేడ్స్లో ఉందండి. ఇది కూడా లీవర్ ట్యాగ్తేనండి, సేమ్ ఇప్పుడు ఆ మెటీరియలే ఇది కూడానండి. దిస్ ఈజ్ ఆల్సో 1550, లీవర్ ట్యాగ్తోనే ఉంది. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. పళ్ళు మొత్తం కూడా మనకి బ్లాక్ ప్రింట్స్ అండ్ స్క్రీన్ ప్రింట్స్ రెండు ఉంటాయండి దీంట్లో. లీఫ్ డిజైన్ అన్నమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయినే ఉంటుందండి. ఇదిగో దిస్ ఇస్ బ్లౌజ్, జకాట్ టైప్లో ఉంటుంది, అంటే టిష్యూలు బ్లౌజెస్ లాగా ఉంటుంది అన్నమాట. ఇదిగో దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. శారీ కాస్ట్ వచ్చి 1550. స్క్రీన్ షాట్ ఇలా తీసుకోండి.
కానీ ఇది సింగిల్ లేయర్‌లో కూడా మనకి ట్రాన్స్‌పరెన్సీ ఉండదండి. అన్ని ఏజ్‌ల వాళ్ళని కట్టుకోవచ్చు. పెద్దాళ్ళు 70, 80 ఇయర్స్ వాళ్ళు కూడా అంటే కొంతమంది కాటన్స్ ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా! ఎందుకంటే మెయింటైన్ చేయలేక అలాంటి వాళ్ళు కూడా ఇవి చక్కగా కట్టుకోవచ్చండి. చాలా మృదువుగా ఉంటుంది. మనకి మెయింటెనెన్స్ ఫ్రీ. వీటికి అసల గంజి అలాంటివి ఏమి అక్కర్లేదండి. కొంచెం జాగ్రత్తగా దులిపి ఆరేసుకుంటే మనం సన్ షేడ్స్‌లో ఆరేసుకొని ఆహ్, ఓపికుంటే ఐరన్ చేసుకోవచ్చు. లేకపోతే అలా కూడా కట్టేసుకోవచ్చు మాట. ఇదొచ్చేటప్పటికి మళ్ళీ పైన కింద జరీ బోర్డర్ ఉందండి. నార్మల్ జరీ బోర్డరు. శారీ అంతా కూడా చక్కటి ప్రింట్ అండి. ఆరెంజ్ కలర్ చూడండి ఎంత బావుందో. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. మహేశ్వరి సిల్క్సేను. బ్యూటిఫుల్ శారీ అండి. అబ్బా! ఈ మన ఏంటంటే శ్రావణ మాసంలో శుక్రవారాలకి, పూజలకి, రాబోయే పండగలకి, వినాయక చవితి అన్నిటికి కూడా అసలు ఎంత బాగుంటుందోనండి శారీ. గ్రాండ్ లుక్ ఉంటుంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఇది పళ్ళు అండ్ ఫ్రంట్ పార్ట్. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఇట్లా ఉంటుంది డిజైన్. చాలా బాగుంటుందండి చూడండి. అలాగే మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ ఉంటుంది. ఇదిగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఇదిగోండి, పైన కింద బోర్డర్ ఇచ్చాడండి. రెండు వైపులో బోర్డర్ ఉంది బ్లౌజ్కి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1550 అండి. శారీ కాస్ట్ 1550 అవుతుంది అన్నమాట మనకి. ఇందాక చెప్పాను కదా కోటా టైప్లో ఉంటుంది అని చెప్పి 2 శారీస్ చూపించాను. దాంట్లో ఇది ఇంకొక కలర్ అండి. శారీ కాస్ట్ వచ్చి 1550. ఇది కూడాను సేమ్ అలాగే ఉందండి. నక్కిగా ఉంటుందన్నమాట. క్రష్డ్ క్లాత్ లాగా ఉంటుందన్నమాట. కానీ చాలా బాగుందండి. అంటే జరీ ఇష్టపడని వాళ్ళైతే తప్పకుండా ఈ శారీస్ తీసుకోవచ్చు, ప్రిఫర్ చేయొచ్చు. డైలీ యూజ్, ఆఫీస్ యూజ్, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి, ట్రావెలింగ్లోకి చాలా బాగుంటాయండి. చక్కటి పింక్ ఇది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. దిస్ ఇస్ పళ్ళు పట్టి, కిందంతా పళ్ళు వస్తుంది అన్నమాట. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఇట్లా ఉంటుంది. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. ఏం లేదు, ఇప్ప తీస్తుంటే జారిపోతున్నాయి అన్నమాట. అందుకే కొంచెం ఒకటే అయినప్పుడు డిజైన్ మారినప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇదిగోండి, ఈ డిజైన్ ఈ రకంగా ఉంటుందండి. మొత్తం చెక్స్ ఉన్నాయండి. శారీ అంతా కూడా చెక్స్ ఉందన్నమాట. ఇదిగోండి, చూసారా, టిష్యూ టైప్లో ఉంటుంది బ్లౌజ్. దిస్ ఇస్ బ్లౌజ్. చాలా మందంగా కూడా ఉందండి బ్లౌజ్ పీసు. శారీ కాస్ట్ వచ్చి 1550 అండి. చాలా వెయిట్లెస్గా ఉందండి శారీ. మెయింటెనెన్స్ ఫ్రీ అండి. చక్కగా కట్టుకోవచ్చండి. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు ఈ శారీస్ అయితే. కానీ దాంట్లోనే ఇది పర్పుల్ కలర్ అండి, వైలెట్ కలర్ అవుతుంది. చక్కటి వైలెట్ అండి. అంతా కూడా బ్లాక్ ప్రింట్స్ అండి. ఇవన్నీ బ్లాక్ అండ్ స్క్రీన్ రెండు కలిపి ఉన్నాయి. బా ఎంత బాగుందో చూడండి. శారీ మొత్తం ఓవరాల్ డిజైన్ అన్నమాట. ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. కొత్తగా ఉంది డిజైన్ కూడా. చక్కటి కలర్, అట్ ది సేమ్ టైం డిజైన్ కూడా కొత్తగా ఉంది చూడండి. మన బగరూ ప్రింట్స్ లాగా ఉంది. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. పైన కింద బోర్డర్ ఉంది, జరీ లేదండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1550 అండి. ఇది కూడాను ఫ్రీ షిప్పింగ్. బ్లౌజ్ చూస్తున్నాను ఎట్లా ఉందా అని. ఇది కూడా టిష్యూ టైప్లోనే ఉందండి బ్లౌజ్. ఓకేనా. ఇది వచ్చేటప్పటికి ఒక చక్కటి పీచ్, అంటే బ్రౌన్ అండ్ పీచ్ కలిస్తే ఎలా ఉంటుందో బ్రౌన్లో ఒక షేడ్ అని కూడా చెప్పచ్చండి.
పైన కింద కూడా జరీ బోర్డర్ ఉందండి. కొంచెం గ్యాప్ జరీ వచ్చిందన్నమాట. దీనికి కొద్దిగా మార్చాడు ఇది జరీ టైపు. అలాగే డిజైన్ కూడా మారింది ఈ శారీకి. చాలా బాగుందండి. లాస్ట్ టైం ఇది ఇది ఈ ఈ డిజైన్లో 6 శారీస్ రిలీజ్ చేసినట్టున్నాం. మొత్తం వెళ్ళిపోయినాయండి. 1550 లీవా ట్యాగ్తోనే ఉన్నాయండి ఇవన్నీను. ఇగో దిస్ ఇస్ పళ్ళు పట్ అండి. ఎంత బాగుందో చూడండి పళ్ళు. దిస్ ఇస్ పళ్ళు పట్. అంతా ఫెదర్ డిజైన్ అన్నమాట ఇది. ఇదిగోండి ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఇగోండి ఫుల్ శారీ ఇలా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందన్నమాట. శారీ కాస్ట్ వచ్చి 1550 ఫ్రీ షిప్పింగ్ అండి. అలాగే ఇది వచ్చేటప్పటికి బ్రౌన్లో ఒక షేడ్ అండి. చక్కటి ఇది మాట బ్రౌన్లో ఒక షేడ్ మాట. ఇది పైన కింద కూడా జరీ బోర్డర్ అండి. మనకి కడీ బోర్డర్తో ఇచ్చాడు అన్నమాట జరీ. చాలా బాగా వెళ్ళిపోయినాయండి. మనకి ఈ డిజైన్లోనే అన్ని 6-7 కలర్స్ రిలీజ్ చేసాము. అన్నీ వెళ్ళిపోయినాయి అన్నమాట ఇవి. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. అన్నీ కూడా లీవా ట్యాగ్తోనే ఉన్నాయండి. అయ్యో ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. పైన కింద కూడా కొంచెం డల్ ఫినిష్లో కడీ బోర్డర్ ఇచ్చాడు అన్నమాట జరీ. ఇగోండి ఇది బ్లౌజ్ పీస్ జారిపోయింది. ఇగోండి దిస్ ఇస్ ప్లెయిన్ విత్ బోర్డర్ వస్తుంది. ఇగోండి దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. శారీ కాస్ట్ వచ్చి 1550 అండి. అట్లాగే ఇది వచ్చేటప్పటికి మనకి సేమ్ ఇందాక చూపించాను కదా మీకు, నక్కీ వస్తుంది మన దీనిలా కానీ అదే టైప్ మాట. బ్రౌన్, మంచి బ్రౌన్ అండి ఇది. ఇది వర్లీ ప్రింట్తో వచ్చిందండి. ఈ ప్రింట్ మళ్ళీ కొత్తగా ఉంది, వర్లీ ప్రింట్ ఇది. ఇది కూడా విత్ లీవర్ ట్యాగేనండి. ఎంత బాగుందోనండి ఓపెన్ చేస్తే. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. అట్లాగే మనకి బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి ప్లెయిన్ విత్ బోర్డర్ ఉంటుందన్నమాట. అది టిష్యూ టైప్లో ఉందండి, చూసారా ఎట్లా ఉంటుందన్నమాట. శారీ కాస్ట్ 1550 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇక్కడితో ఎపిసోడ్ అయిపోయిందండి. అందరూ కూడా ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఓకే, సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.